యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. కానీ నిన్ను మీ ఆయన తీసుకెళ్లకుండా కోపంగా ఒక్కడే వెళ్ళిపోయిండు. మీరంతా బాధతో పస్తులున్నా సరే ఏ మాత్రం పట్టించుకోకుండా తను మాత్రం సంతోషంగా భోంచేస్తోంది. ఇలాంటి మనిషినా మీ తమ్ముడు తాళిగట్టి ఇంటికి తీసుకొచ్చింది? ఛీ, చెప్తా దాని సంగతి. ధనాలు, ఈ పాటికి ఇంట్లో అందరం సంతోషంగా పెళ్లి భోజనాలు చెయ్యాలి. నీ దయ వల్ల పెళ్లిళ్ళు ఆగిపోయి ఇంటిల్ల పాది తిండి తిప్ప లేకుండా ఏడుస్తుంటే నువ్వు మాత్రం సంతోషంగా భోజనం చేస్తున్నావా? అక్క, ఏంటక్క, ఏంటి నువ్వు చేసిన పని? తినే అన్నాన్ని అలా గాల్లోకి విసిరి కొడతావా? అయినా తను భోజనం తీసుకొచ్చింది తన కోసం కాదు, మన కోసం. జరిగింది ఇటు తెలుసుకోకుండా అట్ట కోపడితే ఎట్టదనాలు బాధపడుతుంది మనం మాత్రమేనా? అమ్మాయి గురికి మాత్రం బాధ లేదనుకుంటున్నావా? ఆవిడ గారికేంటో అంత బాధ. ఇంట్లో ఇష్టం లేని పెళ్లి తప్పించుకుంది. మన ఇంట్లో జరగాల్సిన 2 పెళ్లిళ్ళు ఆపింది. ధనాలు, నీకేటనే పిచ్చి పట్టిందా? ఏటా మాటలు? అమ్మాయి గురికి రాజంటే ఇష్టం కాబట్టి పెళ్లి పీటల మీద నుంచి ధైర్యంగా లేసొచ్చి నీ తమ్ముడితో తాళి కట్టించుకున్నది. అమ్మాయి గారు చేసిన దాంట్లో తప్పేటున్నది? నీ చెల్లెలు పెళ్లి ఆగిపోనదంటే తప్పు ఆ బాలమణిది. కూతురు పెళ్లి ఆగిపోయిందన్న కోపంతో కొడుకు పెళ్లి కూడా ఆపేసినది. అమ్మాయి గురి గురించి అట తప్పుగా మాట్లాడకు. తను చాలా మంచిది. ఓహో, బావుంది, చాలా బావుంది. నాకంటే మీకు అమ్మాయి గారే ఎక్కువైపోయారన్నమాట. అయితే ఇంకే, బస్తీ జనాలందర్నీ పిలిచి మళ్ళీ ధూమ్ధామ్గా పెళ్లి చేయండి. సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేయించండి. మన ఇంటి ఆనవాయితీని మర్చిపోతే ఎలా? ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ధనాలు. ఈ కుటుంబం ఆచారాలు, సాంప్రదాయాలు, ఆనవాయితీలు మర్చిపోయే మనుషులువేం కాదు. మీ అమ్మ నేను ఒక మాట అనేసుకున్నాం. రేపు ఈ ఇంట్లో కొత్త దంపతుల చేత సత్యనారాయణ వ్రతం చేయించాలని. జరిపిస్తాము, అంతే. జరిపించుకోండి, అంతా మీ ఇష్టం వచ్చినట్టుగానే జరిపించుకోండి. నువ్వేంటే ఇంకా అదే చీరలో ఉన్నావు? వీళ్ళేమైనా నీకు మొగుడిని తీసుకొస్తారనుకుంటున్నావా? పెళ్లి చెడిన నువ్వు, మొగుడు రాక నేను, ఇద్దరం కలిసి ఏడుస్తూ చేద్దాం. పద, నువ్వు రావే మాతో. నడు, పద. ధనాలు, ధనాలు, పిల్లేడు చేసింది అలా కొడతావు? ఏమైంది? ఏం కాలేదు. ఏదో లొల్లైనట్టుందే. అలాంటిదేం లేదు. రేణుక, ఐఎమ్ వెరీ సారీ. నా మూలంగానే నీ పెళ్ళి ఆగిపోయింది. నీ సారీలు ఇక్కడ ఎవరికి అవసరం లేదు. కొంచెం ఓపిక పట్టు, నీకంతా మంచి జరుగుతుంది. చెయ్యాల్సిందంతా చేసి ఆశీర్వచనాలు ఇస్తున్నావా? నీ బోడి బ్లెస్సింగ్ల వల్ల ఎవరికి ఉపయోగం? నేనేంటో నీకు చూపిస్తా. రాజుని నా సొంతం చేసుకుంటా. బేబీ, ఏంటి తినట్లేదు? బేబీ తిను. బావగారు, అది ఎంత బతిమాలినా తినటం లేదు. ఎందుకని? ఏమైనా సిక్ అయిందా? అది మనలాగా కాదన్నయ్య. కఠినంగా ఉండలేదు. రూపం మీద దిగులు పెట్టుకుంది. తినకో. ఎన్ని రోజులు తినకుండా ఉంటావో నేను చూస్తాను. నాకేం బాధ లేదు, నాకేం దిగులు లేదు. పొరపాటును కూడా నేను తినడం మానేను. నేను తింటాను, కడుపు నిండా తింటాను. ఎవరితోనూ నాకు అవసరం లేదు. సుమా, నాకు పెట్టు.
జరిగింది ఏదో జరిగిపోనది. ఎల్లగానే పెద్దయ్య గారి కాళ్ల మీద పడండి, ఆయన క్షమించేస్తారు. సర్లే, ఎక్కిన దగ్గర నుంచి చెప్తానే ఉన్నాం, క్షమాపణ చెప్తాడులే. పదండి. హే బేబీ, ఎక్కడికి? ఆగో! మీరక్కడ ఆగండి, అస్సలు లోపలికి రావద్దు. నేను పెంచిన కుక్క నా మీద విశ్వాసం చూపించింది, మరి మిమ్మల్ని ఎలా పోల్చాలి? ఈ ఇంట్లో ఒక పెళ్లి పందిరి వేశాం, అక్కడే అన్ని జ్ఞాపకాలకి పిండ ప్రదానం జరిగింది. పిండం కోసం కాకులు రావాలి, మీలా రాబందులు కాదు. అసలు మీరెందుకు వచ్చారు? ఎవరు పిలిచారు? నాన్న, ఆ పిలుపుకు కూడా పిండం పెట్టాను. పెద్దయ్య, ఈ పిలుపుకి తర్పణం వదిలేశాను. వెళ్ళండి. సమాధి అంచున శ్మశానం పెంచిన మొక్కలాగా మోడిబారిపోయి ఏళ్ల తరబడి ఎండకి వానకి తడిచి పీటలు బారిపోయి ఎలాగైతే మిగులుతుందో అలా మిగిలింది ఇంద్రభవనం. అసలు ఇక్కడ ఏం కావాలని మీరొచ్చారు? ప్రేమ సమాధి అయిపోయింది, నమ్మకం దహనం అయిపోయింది, బంధం భూస్థాపితం అయిపోయింది. ఆత్మఘోష తప్ప ఇక్కడ ఏం మిగిలింది? ఇంకా వెళ్ళండి. పెద్దయ్య, నాకు మాట్లాడే అవకాశం ఇవ్వరా? ఇవ్వలేను. నేను చెప్పేది ఒక్కసారి వినండి పెద్దయ్య. వినలేను. బాబుగారు, దేవుడి పాదాల మీద పూలేస్తారు, ఆటిలో గడ్డి పరకొస్తే ఏరి అవతల పారేస్తారు. అసొంటి గడ్డి పరకల్లాంటి బతుకులు మాయి. మా ఇంటి ఓ గడ్డి పరక మీ పాదాల దగ్గర పువ్వుని సొంతం చేసుకోవాలని ఆశపడినది. అయ్యా, సత్య ప్రమాణకంగా చెప్తున్నాను, నా తల్లి సాక్షిగా చెప్తున్నాను, ఈడింత పని చేస్తాడని మాకెవలకే తెలియదు బాబు. ఈడు పాపాత్ముడు. అమ్మాయి గోరికి కంచిలాగా ఉంటాడనుకున్నాను గాని కంచి సేను మేస్తదని నేను కల్లో కూడా అనుకోలేదు బాబు. మీరు ఏసి చేసినా నాకేట అభ్యంతరం లేదు. ఎవరికి వేయాలి శిక్ష? చేయని తప్పుకు నా కాళ్ల మీద పడ్డా మీకు వేయాల శిక్ష? నమ్మక ద్రోహం చేసిన నీ కొడుకు వేయాల శిక్ష? ఆ ద్రోహానికి కారణమైన నీ ఇంటి కోడలికి వేయాల శిక్ష? ఎవరికి వేయాలి శిక్ష? నాకు పడింది, నా వంశానికి మచ్చ పడింది, నా పరువు, ప్రతిష్ట, మర్యాద, గౌరవం అన్నీ మంట కలిసిపోయాయి. ఇలా శిక్ష అంటూ ఒకసారి, క్షమాభిక్ష అంటూ మరోసారి మా ఇంటికి రావద్దని నీ కొడుకు చెప్పండి. మీరు ముందు లేవండి, మీ కొడుకు కోడల్ని తీసుకువెళ్ళండి. నాన్న, ఒక్కసారి నేను చెప్పేది వినండి నాన్న. ఇందులో రాజు తప్పేమీ లేదు. అసలు చాలా పో.
ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? వీడి గురించి నాకు నువ్వు చెప్తున్నావా? నువ్వు నాకు చెప్తున్నావా? వెళ్ళా. తిలోదకాలు వదిలిన తర్వాత ఏ లోకానికో వెళ్ళిపోవాలి. తిరిగి పోయిన చోటకి రాకూడదు. దెయ్యంలా ఈ ఇంటిని పట్టుకొని వేలాడకూడదు. పెద్దయ్య, అమ్మాయి గారిని ఏమీ అనదు పెద్దయ్య. పుట్టినప్పటి నుంచి బాధపడుతూనే ఉన్నారు. ఇప్పుడు కూడా నలిగిపోతున్నారు. ఏనాడు కంటతడి పెట్టకుండా చూసుకున్నాను. ఇప్పుడు చూసుకోరా. ఇక్కడికి వచ్చేందుకు చెప్తున్నా విషయం. మీ అమ్మాయి గారిని నెత్తిన పెట్టుకొని చూసుకో. ఊరేగు. వెళ్ళా. మావయ్య ఉద్యోగం పోయి రోడ్డున పడ్డాడంట. ఆ వంకతో అల్లుడి హోదాలో ఈ ఇంట్లో తిష్ట వేయాలని చూస్తున్నాడు. అందుకే రూపను అడ్డం పెట్టుకుంటున్నాడు. కాదయ్యా, నా కొడుకు అవసరం కోసం అమ్మాయి గోరు కాళ్ళు పట్టుకునేటోడు కాదు. భక్తితో కాళ్ళు పట్టుకుంటాడు. దేవుళ్ళ కళ్ళల్లో పెట్టుకుంటాడు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టే ఎందరో పెద్ద మనుషులున్న ఈ లోకంలో నా కొడుకు ఈ శ్వాసంతో పుట్టాడు. సచ్చేదాకా ఆడలో ఈ శ్వాసం పోదు. ఇంకా ఆడిని వెనకేసుకొస్తావంటే ఎర్రి బాగులదానా. ఈడు ఈ ఇంటికి కీడు తలపెట్టినాడు. అమ్మాయి గోరికి కాపలా ఉన్నాడు అనుకున్నాను. తోటమాలే కదా అనుకున్నాను. దిక్కుమాలు పనిచేసాడు. యాదవని యాదవ. ఉండవయ్య, నీకు దండం పెడతాను. అయ్యో, తప్పే, నేరమే, చెయ్యకూడని పాపమే. అన్నం పెట్టిన ఇంటికి అల్లుడు కావాలన్న ఆశపడ్డమంత పాపం మరొకటి లేదు. కానీ ఇప్పుడు మీరేమీ చేయలేనట్టే మేము ఏమీ చేయలేకపోతున్నాం. ఎల్లగొడదామంటే ఎర్రి మనసు ఒప్పుకోవడం లేదు. చేతగాడు కాబట్టి మీరు ఉద్యోగం నుంచి తీసేశారు. కడుపును పుట్టినోడు కాబట్టి కడుపు తిప్పి తీసేయలేకపోతున్నాను. కన్న తల్లిని కదా. అయ్యా, తమరితో మాట్లాడటమే మా అదృష్టం. ఇంత జరిగాక మీకు ఎదురు పడ్డానికి మాకు మోకం చెల్లటం లేదు. అయినా సరే అమ్మాయి గారి మెడలో తాళి పడిపోనాది. ఇద్దరికీ బంధం ముడిపడిపోనాది. అది కనపడే బంధం కాదు కదయ్యా తెంచి పారేయడానికి. అందుకే లోకం కోసం ఏదోటి చెయ్యాలి కదయ్యా. ఆనవాయితీ ప్రకారం రేపు మా ఇంట్లో ఈ దంపతులిద్దరి చేత సత్యనారాయణ స్వామి వ్రతం చేయిస్తున్నాం. దానికి మీ ఇంటి నుంచే బట్టలు పెట్టడం ఆనవాయితీ. ఇంతసేపు నేను వీళ్ళని ఇక్కడ ఉండనివ్వడానికి, మెడ పట్టుకుని బయటికి గెంటైపోవడానికి కారణం మీ ఇద్దరు. ఒకప్పుడు నువ్వు నా దగ్గర ఎంతో విశ్వాసంగా ఉన్నావు. నా దగ్గర డ్రైవర్గా పనిచేశావు. ఆ కృతజ్ఞతతో మీ పిల్లలకి చదువు చెప్పించాను. మీ కుటుంబాన్ని నేను ఆదుకున్నాను. అదే అభిమానంతో నేను వీళ్ళని లోపలికి రానివ్వలేను. మీ ఆచారం ప్రకారం నేను వీళ్ళకి బట్టలు పెట్టలేను. బాబు గారు, నేను చెప్తున్నాను, నా కొడుకు డబ్బు కోసం ఆశపడే మనిషి కాదు. కాబట్టి మీ నుండి ఏనాడు ఓ రూపాయి ఆశించడు. తమరైతే ఇంటికి రానీకపోయినా పర్లేదయ్యా. కానీ మీరు మాత్రం మాకు ఇలా వెలుపుతో సమానం. మీ దీవెనలాడ మీద ఉండాల. సల్లంగా ఉండమని దీవించి పంపించండి అయ్యా. మీరు నన్ను దేవుళ్ళ చూసుకున్నారు. నేను మిమ్మల్ని తోడబుట్టిన చెల్లెలా చూసుకున్నాను. ఆ అభిమానం మీ మీద నాకు ఉండాలి అంటే ఇంకెప్పుడు వీళ్ళ విషయంలో మాత్రం మీరు మాట్లాడడానికి ఇక్కడికి రావద్దు. పెద్దయ్య, ఆపో. మీరిద్దరు ఇంకొక క్షణం ఇక్కడే ఉంటే ఏం చేస్తానో నాకే తెలీదు. వెంటనే బయటికి నడవండి. మళ్ళీ ఎప్పుడు ఈ గుమ్మంలోకి అడుగు పెట్టొద్దు. వెళ్ళండి.
ఏమండి, రూపకి వేసుకోవడానికి బట్టలు కూడా లేనట్టున్నాయి. అవి రాజు చెల్లెలు వేసుకునే బట్టలు. రూపకి బట్టలు ఇద్దామండి. అదేలా? అన్నయ్య లోపలే ఉన్నాడు కదా. నేను చూసుకుంటాను. ఆగు రూపా. నువ్వు చేసిన పనికి మీ నాన్నగారు ఎంత నరకం చూస్తున్నారో నీకు తెలీదు. నీ జ్ఞాపకాలేవి ఆయన్ని బాధ పెట్టడానికి వీల్లేదు. నీ బట్టలు తీసుకొచ్చి పడేస్తాను, అవి తీసుకెళ్ళు. బావుగారు, ఆ జ్ఞాపకాల్ని ఉండనివని బావుగారు, పంపించేస్తాను. రెక్కలొచ్చిన ప్రేమ నింగికి ఎగిరిందా, చుక్కలంటిన ఆశ నేలకు ఒరిగిందా. ఒక ప్రేమను కాదందమ్మా, ఇప్పుడింకో ప్రేమ. ఇక ఇంటికి రానందమ్మా, ఎదరాజీనామా. కురిసే కన్నీరే వరదయ్యే వేళ. రెక్కలొచ్చిన ప్రేమ నింగికి ఎగిరిందా, చుక్కలంటిన ఆశ నేలకు ఒరిగిందా. వీటిని తీసుకుని వెళ్ళిపో. రేపటికే సాగే పయనం, నిన్నటినే చూడని నయనం. గమ్యాలే మారే గమనం, ఆగదు ఏ మాత్రం. బ్రతుకంతా ఈడుంటుందా, చివరంతా తోడుంటుందా. నది దాటని నావల కోసం ఎందుకు నీ ఆత్రం. ఆకాశం ఎల్లవుతుందా రెక్కలు వచ్చాక, అనురాగం బదులిస్తుందా ప్రశ్నై మిగిలాక. కలలే నిజమౌనా, కలవరమేమైనా. వాళ్ళు పిలిచారు కదా అని ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి రాకపోకలు రాయబారాలు ఎవరైనా పెడితే నేను వాళ్ళని క్షమించను. వెళ్ళండి. అమ్మ రూపా, ఆగమ్మా. నాకు నా కొడుక్కి అన్యాయం జరిగిన మాట వాస్తవం. కానీ నిన్ను నా చేతులతో పెంచాను. పుట్టింటి నుంచి ఎవరు రాకపోయినా నేనొస్తానమ్మా. సంతోషంగా వెళ్ళు.
నాకు తెలీదు రాజు. ఊహ తెలిసినప్పటి నుంచి అమ్మ, నాన్న, గురువు, దైవం అన్నీ నాకు నాన్నే. ఒక తండ్రిగా ఆయన్ని నేను ఎంత అభిమానించానో, ఆరాధించానో నీకు తెలుసు. అలాంటి నాన్న ఇప్పుడు నా మొహం కూడా చూడ్డానికి ఇష్టపడలేదు.